గంగా నది లేదా గ్యాంజెస్ రివర్ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించబడుతుంది. హిమాలయాల్లోని గంగోత్రి గ్లేషియర్ వద్ద ఉద్భవించి సుమారు 2500 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తూ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా సాగుతుంది. చివరికి ఈ నది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. గంగా నది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గంగ నీటిని పవిత్రంగా భావించి భక్తులు స్నానం చేస్తారు, పూజలు నిర్వహిస్తారు. గంగా తీరం వద్ద అనేక ప్రాచీన నగరాలు, యాత్రా క్షేత్రాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వారణాసి నగరం గంగా నది తీరంలో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ప్రతిరోజు సాయంత్రం జరిగే గంగా ఆరతి వేడుకలు వేలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం భగీరథ అనే రాజు కఠిన తపస్సు చేసి గంగాదేవిని భూమికి తీసుకువచ్చాడని కథ ఉంది. అందుకే గంగను మోక్షదాయిని అని కూడా పిలుస్తారు. ఈ నది భారతదేశంలోని కోట్లాది ప్రజలకు నీటి వనరుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక నమ్మకాలకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది.